ఈనాటికి చైనాలోని పలు ప్రాంతాలలో బోధిధర్మునికి ఆలయాలు కట్టి పూజలు చేస్తూనే ఉన్నారు. చైనా, జపాన్, థాయిలాండ్ వంటి దేశాలలో గుడులు కట్టి పూజించే ఒక భారతీయుడి గురించి, ఒక దక్షిణాస్యుడి గురించి ఎంతమందికి తెలుసు? బోధిధర్ముడా? బోధిధర్మ నేను ఇంతవరకు వినలేదండి. నిజంగా తెలియదండి. సారీ, నాకు తెలీదు. నేను ఎప్పుడు వినలేదు. Damo. Yeah, I know him. He's the Kung Fu master, right? I love him. Yes, I know Bodhidharma. He's the son of king in South India. తెలీదు. బోధిధర్ముడా? ఆయన ఎవరండి? నాకు నా తాత పేరే తెలీదు. ఏదైనా సినిమా పేరా? Very good. Kung Fu guy. I know Damo master is come from India. బోధిధర్మ ఆ పేరు మీరు అంటుంటేనే వింటున్నాను. సారీ, నాకు తెలీదు. మార్షల్ ఆర్ట్స్లో అగ్రస్థానం పొందిన కళ కుంగ్ఫు. దానిని శిక్షణ ఇచ్చుటలో వాసికెక్కిన దేశం చైనా. ఇవి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చే విద్యాలయాలు. ఈ విద్యాలయాలన్నింటికీ మూలస్థానం ఈ షావులిన్ టెంపుల్. ఇది బౌద్ధమత దేవాలయంగాను, ఆత్మరక్షణ కళను నేర్పించే విద్యాలయంగాను విరాజిల్లుతోంది. ఈ కళను ప్రప్రథమంగా వీరికి బోధించినందుకు, ఈ షావులిన్ టెంపుల్ని నిర్మించినందుకు నేటికీ వీళ్లు దైవంగా భావించి నమస్కరించే గురువు పల్లవరాజు గారి 3వ యువరాజు బోధిధర్మ. ఒక భారతీయుడు, దక్షిణాస్యుడు. ఇది పల్లవ సామ్రాజ్యంలోని విద్యాలయం. మనుషుల్ని చంపి నరబలులు ఇచ్చే పరిస్థితిలో ఇతర దేశాలు ఉన్నప్పుడు మనం విరుచిగం, ఏగపాదం, వివిధ కళలతో పాటు ఇక్కడ వైద్యం కూడా ప్రధాన పాఠ్యాంశంగా ఉండేది. అతి భయంకరమైన పలు వ్యాధులను గుణపరచగల ఈ అద్భుతమైన వైద్య ప్రక్రియకు మూలం చరక సంహిత. ఈ విద్యలన్నిటిలోనూ ఆరితేరినవాడు బోధిధర్ముడు. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోనూ ఉద్దండు బోధిధర్ముడు. తన గురుమాత ఆదేశానుసారం బోధిధర్ముడు ఒక సుదినాన చీనా దేశానికి బయలుదేరాడు. గురుమాతలను చీనా దేశమునకు పంపుటలోని అంతరార్థము, లోకోపకారము గ్రహించిన మాతాపితరులకు నా కృతజ్ఞతాభివందనములు. ఇది నేను వ్రాసిన బోధి సంహిత తగు సమయంలో సమాజానికి మార్గదర్శకమవుతుంది.
మనచే కనుగొనబడి మరచిపోబడిన ఈ కళ మనకు ప్రతికూల శక్తిగా మారితే The Tong Li I have told you about is the best student of the Shaolin Temple. Mr. Tong Li, these guys are the chief scientists of our country. Around 36 scientists have worked for 8 years and created an assignment called Operation Red. This Operation Red is against India. If it succeeds, within 3 years, what we say will become the law in India. Interesting. But the girl's research has become a threat to us. If her research is successful, then our Operation Red will be of no use. So you need to go to India. You have to kill that girl and come back. This is your assignment. Sir, sending just one guy is not good. We'll send a team. If he gets caught, the country will be in problem. He won't get caught. I feel you are being overconfident because I don't trust him. Do you see that guard over there? General, is he a good soldier? Yes. Is he willing to die for his country? Yes. But now, he's going to die for me. Are you alright, sir? So do you want to die for your country? Or for me? I just need to know one thing. What is Operation Red? Don't hurry. You are the one who is going to start it. Once you go to India, you will know for yourself. So when do I go to India? Today. గ్రేట్ బాంబే సర్కస్ మహానగరంలోని ప్రజలందరికీ ఒక తీయని శుభవార్త. మీరెన్నాళ్లుగానో ఆశగా ఎదురు చూస్తున్న గ్రేట్ బాంబే సర్కస్ ఈ మహానగరంలోని ఐలాండ్ గ్రౌండ్స్ లో ప్రతిరోజు 2 షోలు, శని ఆదివారాల్లో ముచ్చటగా 3 షోలుగా బ్రహ్మాండంగా ప్రదర్శింపబడుతోంది. అందుచేత మీరందరూ పిల్లా పాపలతో వచ్చి చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదేంట్రా, ఎవడ పనిలో వాడు ఉన్నాడు తప్ప మనం ఇంతవాగినా ఎవడో పట్టించుకోవట్లేదు. ఇది కాదు కానీ నువ్వు వంజి మన అరవిందుల లైన్లో పెట్టు. రే రారా, కాసేపు అలా బయటికి వెళదాం. నేను రాన్ని పోయికో, నాకు పనుంది. సరే, మన ఓనర్ అడిగితే నువ్వు చూసుకో. నేను కొంచెం నెమ్మదిగా వస్తా. ఏంటి, ఓకేనా? ఓకే. తీసుకెళ్ళి సార్ సార్ ప్లీజ్ వెతుక్కుంటూ వచ్చింది మీరు, నేను కాదు కదా. సారీ, వెరీ సారీ. కుదరదమ్మా, మీరు నన్ను పిలిచారు, చెప్పేది వినండి. కుదరదు. ప్లీజ్ సార్, ప్లీజ్ అర్థం ఫైనల్ గా చెప్పాను, కుదరదు. చాలా ఇంపార్టెంట్. మీతో మాటలు నా వల్ల కాదు. ఏ అరవిందా, నీయే చెప్పడా? ఎంత అడుగు. ఆగండి, అందరూ ఒకేసారి మాట్లాడితే ఏంటో తెలియదు కదా, ఒక్కళ్ళు మాట్లాడండి. సార్ యాక్చువల్లీ మేము జెనెటిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మా పరిశోధన కోసం మీరు ఆపండి, మీరు చెప్పండి. మేము జెనెటిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మా రీసెర్చ్ కి ఒక మంకీ కావాలి. జస్ట్ 1 డే. మార్నింగ్ తీసుకెళ్లి సాయంత్రం 5 తీసుకొచ్చేస్తాం. ఈయన 10,000 రూపీస్ అడుగుతున్నారు. మా డిపార్ట్మెంట్ లో 1000 రూపీసే అలౌ చేస్తారు. మేము స్టూడెంట్స్. కోతికి ఎండగిలో అయితే అవునండి, ఏదైనా అయితే అమ్మో ముఖ్యమైన కోతండి, కష్టం. ఏమీ కాదు, కావాలంటే మీరు మాతో రండి. మాతో పాటు మీరు కూడా అక్కడే ఉండండి. సాయంత్రం కోతిని తీసుకుని మీరు వచ్చేయండి. ఓకే?
ఒకే ఒక రోజు ఉంటానండి. 2 రోజులు అయితే మాత్రం మీరు మా ఓనర్ గారిని అడగాలండి. ఒక రోజు ఏముంది, ఓకేనండి. వచ్చేప్పుడు చాలా ఆపరా. కోతితో వెళ్ళడానికి నువ్వు 2000 అడుగుతావుగా. అరే అయ్యో, నాకు డబ్బుకి బియ్యం అవుతండి. కోతి కావాలంటే 1100 ఇచ్చేయండి. 1100 కదా, ఓకే అని చెప్పండి. మరి మేము వెళ్ళొస్తాం. అదేం కుదరదు. వీడిని కావాలంటే ఫ్రీగా తీసుకుపోయికో. చుమ్మా ఇరికాను ఎనక్కి ఇవనే కాడలో కోతియాను ముఖ్యం. ఇక మీ ఇష్టం, రండి వెళ్దాం. పోడా జోలి పని చూడరా. ఏ వరవిందా చేతికి నిన్ను నోటు కదలేదా? పొయ్యిలో పొట్టిన కొండ